వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరో సరికొత్త విజన్ కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. విజన్ డాక్యుమెంట్ రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. విజన్ లో పొందుపరిచిన 10 సూత్రాలను రిమోట్ ద్వారా సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డాక్యుమెంట్ పై సంతకం చేశారు. అనంతరం మంత్రి లోకేష్ సంతకం పెట్టారు. మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, సంధ్యారాణి, అనిత తదితరులు సంతకాలు చేశారు. మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. రాష్ట్రాన్ని టూరిస్ట్ డెస్టినేషన్ గా మారుస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు లాంటి మహోన్నత వ్యక్తి సారథ్యంలో రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు. గోవా వంటి ఫేమస్ టూరిస్ట్ స్పాట్లు నాశనమయ్యాయని, మన రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి, వీటిని అభివృద్ధి చేయాలని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు తన కోసం కలలు కనలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కలలు కన్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సైబర్ సిటీ రూపకర్త చంద్రబాబు అని కొనియాడారు. విభజించబడిన ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు, ఆయన అనుభవం కావాలి, ఆయన నాయకత్వం మనకు చాలా అవసరమని అన్నారు. టీన్స్లో ఉన్నప్పుడు జీవితం పట్ల చాలా కళ్ళు ఉండే, చాలా నేర్చుకోవాలి, చాలా సాధించాలి అని రకరకాల సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నప్పుడు ఏదో ఒక బుక్లో ఎక్కడో చదివాను, వాట్ ఈజ్ యువర్ మిషన్ స్టేట్మెంట్ అని. రైట్ యువర్ మిషన్ స్టేట్మెంట్. ఇక్కడి నుంచి ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండాలి అని ఆ మిషన్ స్టేట్మెంట్ రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నేను చాలా పెద్ద నటుడిని అవ్వాలనో, లేదంటే ఒక సైంటిస్ట్ని అవ్వాలనో, ఒక అత్యంత అద్భుతమైన ఒక పారిశ్రామికవేత్తగా అవ్వాలనో, గొప్ప డాక్టర్గా అవ్వాలనో, ఒక మానవతావాదిగా అవ్వాలనో మనం రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ ఇవి దిక్సూచి, మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ వైపు వెళ్ళాలనేది మనకు చాలా క్లియర్ కట్గా అవసరం. అది వ్యక్తిగా కావచ్చు, సమాజానికైనా కావచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు 90స్లో నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రోడ్ల మీద వెళ్తున్నప్పుడల్లా మాకు 2020 విజన్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఉండేది. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టారు. నేను డాక్యుమెంట్ కొంత చదివాను, కొంత నాకు
నా స్థాయికి అది అర్థం కాలేదు. నేను నా ప్రపంచంలో ఉన్నాను, బయట ప్రపంచం నాకు ఇంకా తెలియదు. కానీ ఆయన తన కోసం కలలు కనలేదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్న ఒక మహానాయకుడు. ఆ రోజు కలలు కన్నప్పుడు చాలామందికి అర్థం కాదు. ఇక్కడున్న వ్యక్తుల్లో చిన్నపిల్లల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఒక 2047కి నేను ఇది అవుతానంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు. మనకి కాలానికి ముందుకెళ్ళి చూస్తే ఆ సాధించిన తర్వాత అప్పుడు ఈరోజు నీ మిషన్ స్టేట్మెంట్ విలువ అర్థమవుతుంది. అలాగా 2020 విజన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో అదే చోట్ల మేము ట్రైనింగ్ కనో లేదంటే రకరకాల వెళ్ళేవాళ్ళం ఆ రాళ్ళు రప్పలు చూడడానికి. మేమందరూ రాళ్ళు రప్పల్ని చూస్తే ఆయన ఒక సైబర్ సిటీని చూశారు, ఇంకొక నగరాన్ని దర్శించారు. సరికొత్త నగరాన్ని చూడటం అంటే ఏంటంటే ఒక నగరాన్ని నిర్మించిన వ్యక్తికి డబ్బులు రావు, గుర్తింపు రాదు. తాజ్మహల్ రూపకర్తకి పేరు తెలియదు మనకి, కానీ తాజ్మహల్ గుర్తుండిపోయింది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే కూలీలు గుర్తులేరు, కానీ నిర్మాణం గుర్తుండిపోయింది. ఈ రోజున అన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే సైబరాబాద్ కానీ ఆ వచ్చిన బిల్డింగ్స్ కానీ ఉపాధి అవకాశాలు కానీ దాని రూపకర్త, దాని శిల్పి, దాని చీఫ్ ఆర్కిటెక్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే పాలిటిక్స్లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది. నేనేదో అయిపోవాలని. నేనేదో అయిపోవాలని నేను కలగనలా. మీరేదో అయిపోవాలి, ప్రజలంతా ఏదో అయిపోవాలని కలగనలా. ఆ కలలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు, ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు, నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు. 2014లో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు, ఆయన అనుభవం కావాలి. వాటి అనుభవం నాలాంటి వాటి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని పెట్టడం మనస్ఫూర్తిగా ఆయన పెద్ద మనసుకి అది ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను ఆయనకి. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప 2 ఇటీవల విడుదలయ్యింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగా ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు? ఏం ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే అర్థం మార్చుకుంటారు. బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, వెహికల్ తప్పలేదు, ఇదంతా తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం, స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు.
ముందు కూర్చోండి సార్ ముందు సార్ 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 బాగుండదు మీరు మళ్ళీ ఎందుకు రాస్తుంటారు ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి గుడ్ అయినా బ్యాడ్ పాట పడుతుంది సార్ 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 సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో తనను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేయడంపై తాజాగా అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బెంచ్ అల్లు అర్జున్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై మధ్యాహ్నం 2:30కి విచారణ చేపట్టనుంది. అయితే సోమవారం వరకు తనను కేసులో అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని అల్లు అర్జున్ తన క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ను కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. షూటింగ్ లో ఉన్న ఆయన రద్దు చేసుకొని హుటాహుటిన బయలుదేరినట్లు సమాచారం. చిరంజీవితో పాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన వెనుక సీఎం చంద్రబాబు అవిశ్రాంత కృషి ఉందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ను రూపొందించినట్లు చెప్పారు. దేశంలో విజన్ డాక్యుమెంట్కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని, విజన్ 2020 ఫలాలు నేడు కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. పరిపాలన అంటే పారిశ్రామికవేత్తలను తరిమేసి ప్రజా వేదికలు కూల్చటం కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని హితవు పలికారు. విశ్వనగరంగా మారిన హైదరాబాద్ నాడు విజన్ 2020 ఆలోచనల నుంచే పుట్టిందేనని పయ్యావుల గుర్తు చేశారు. ఇదొక చారిత్రాత్మక దినం, చరిత్రని మలుపు తిప్పేటువంటి దినం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు దిశానిర్దేశనం చేసేటువంటి దినం. విజన్ 2047ని ఆవిష్కరించినటువంటి ఈ రోజు రాష్ట్రం భవిష్యత్తులో ఏ దిశలో వెళ్ళాలి అనేటువంటి దిశానిర్దేశనం చేసినటువంటి ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు కావడం అనేటువంటిది అదృష్టం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఆయన ఆవిష్కరించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఏదో కన్సల్టెంట్లు తయారు చేసినటువంటి పుస్తకాలు కాదు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి గంటలు గంటలు, వారాలు వారాలు, రోజులు రోజులు, రాత్రి సెక్రటరేట్లోనే భోంచేసి 11 గంటలు 12 గంటల దాకా శాఖల వారీగా, వర్గాల వారీగా, గ్రామాల వారీగా, మండల వారీగా ఏ రకమైనటువంటి ప్రణాళికల్ని ప్రజల కోసం కావాలి అని ఆయన ఆలోచనల్ని గ్రంథస్థం చేయడమే ఈరోజు విజన్ డాక్యుమెంట్ 2047 అనేటువంటి చెప్తా ఉన్నా. విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అనంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున 1994లో ముఖ్యమంత్రి అవగానే విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు, ఎన్ని నవ్వులు నవ్వారు. ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అనంటే ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి అన్నారు. ఇవాళ పంప్ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా. పంప్ సెట్లని కూడా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటరో కాదు, కాడి పట్టిన రైతన్నకేం కావాలి అనేటువంటిది, పొలంలో పనిచేసేటువంటి కూలీకేం కావాలి, వారి పిల్లలకేం కావాలి, వారి భవిష్యత్తులో వారు ఎంత ఎదగాలి అనే ఆలోచన చేసేదే ఈరోజు విజన్ 2047 డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 2020 డాక్యుమెంట్లో విప్లవం, ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలి అనంటే నవ్వారు. ఇవాళ దాని ఫలితాలు చూస్తా ఉన్నాం. మన పిల్లలు, మన తెలుగు పిల్లలు ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన యంగ్ ఇండియన్ సొంతూరు మురిసిపోయింది. భారత చదరంగంలో నిశ్శబ్దాన్ని ఛేదించిన దొమ్మరాజు గుకేష్ సొంత గ్రామం కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకుంది. చరిత్రను తిరగరాసిన 18 ఏళ్ల దొమ్మరాజు గుకేష్ సూపర్ హీరోగా నిలవడంతో తాత ముత్తాతల సొంతూరు తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిగలోని స్థానికుల్లో ఆనందం వెల్లువిరిసింది. చిన్న వయసులోనే చెస్ ఛాంపియన్ గా నిలిచిన భారతీయుడు గుకేష్ ఆ కీర్తిని సంపాదించడంతో తెలుగువాడి ప్రతిభ చాటినట్లయింది. Incredible, and Gukesh is also crying. Amazing. What a picture. One dynasty ends and a new one begins. And after weeks of unspeakable hard work, the emotions spill out. I've got butterflies on my skin. How symbolic. Gukesh sets up. నిర్మల్ జిల్లా భాసర మండలం లాబి గ్రామానికి చెందిన సిందే సిరాజీ అనే రైతు తల్లికి 2,25,000 రుణం ఉంటే పైన 25,000 చెల్లించారు.
అయినా రుణమాఫీ లిస్టులో తన తల్లి పేరు రాలేదు. దీంతో సిరాజీ సీఎం సారు నేను గుర్తున్నానా, మీరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బాసర IIITలో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే నా ట్రాక్టర్లోనే అక్కడికి వెళ్లారు. పోలీస్ బందోబస్తు ఉందని నా ట్రాక్టర్లో ఎక్కి పొలాల నుండి బాసర IIITకి నేను మిమ్మల్ని తీసుకెళ్లా, నాకు కూడా రుణమాఫీ చెయ్యరా అంటూ రైతు సిరాజీ వేడుకున్నాడు. नमस्कार, मैं सीएम साहब को बात करने का है। हमारा बासर मंडल है, निर्मल जिला है, हमारा टिबल IIT है। टिबल IIT में जब जाते वक्त बॉर्डर से लेके गए, लाबदी से आए स्कूटी के ऊपर, हम एक ट्रैक्टर को लेके IIT में डाल दिए। टिबल IIT में अभी तक कर्जा नहीं माफ हुआ साहब। हमारा है कि नहीं कर्जा आज कर तो कल कर तो बोले तो उन्होंने हम मतदान डाले, हम उसको बहुमत से निवड़ के लाए, तो अभी कर्जा नहीं माफ कर रहा हूँ। ये है कि नहीं अन्याय है साहब, अभी तो कर्जा माफ करो। हमारे अम्मा का नाम पे है 2,25,000 था, 2 लाख ऊपर के बंदी है। अभी है कि नहीं 25,000 बंदी है, 2 लाख रुपए कर्जा है, वो माफ होता बोले, माफ नहीं हो रहा। हमारे को कर्जा नहीं दे रहे मैनेजर साहब, हमारे को कर्जा नहीं दे रहे। अम्मा के नाम पे खेत कर दिए गए साल, अभी तक माफ नहीं हुआ साहब। नमस्कार। अभी सीएम साहब तुम्हारे को है कि नहीं लाबदी से है कि नहीं टेबल IIT में लेके गए साहब, अब है कि नहीं तुम हमारा कर्जा तो उतना माफ करो सीएम साहब। नमस्कार। సీనియర్ జర్నలిస్ట్ ఫిలిం రిప్రజెంటేటివ్ కేసాని శ్రీనివాసరావు కుటుంబాన్ని మీడియా మిత్రులు పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. శ్రీనివాసరావు అకాల మృతికి చింతిస్తూ వారి కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీడియా మిత్రులు అండగా ఉంటారని తెలిపారు. వారి కుటుంబానికి తమ వంతుగా 10,000 రూపాయలు, 2 రైస్ బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కనకవల్లి, దిలీప్ టీం, జీ న్యూస్ భాష, ఫైజా రమణ, కిషోర్, రంగారావు, ఈటీవీ నాని, స్వతంత్ర టీవీ విజయ్ బొలిదు రమేష్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చౌక్ నుండి అంబటి రాంబాబు మరియు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో రైతులతో కలిసి ర్యాలీగా బయలుదేరి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు మరియు ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేములలో ఉద్రిక్తత నెలకొంది. వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికల విషయంపై మాట్లాడేందుకే తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డగించారు. అవినాష్ను పులివెందులకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. వార్తలు సమాప్తం. నమస్కారం.